నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు జేకే మీడియా. తెలంగాణ బీజేపీకి ప్రధాని మోడీ గారు చురుకలు అంటించారు. తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి అనే విషయం మోడీ వరకు వెళ్ళిందనే విషయం మొన్న మధ్యన తెలంగాణ రాష్ట్ర ఎంపీలతో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు మోడీ గారు. దాని విషయంలో ఇక్కడ ఏ విధంగా రాజకీయం నడుస్తుంది, ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నాం అనే విషయంలో చాలా గట్టిగానే చురుకలు అంటించారనే వార్తలు చూసాం. ఎవరి పెద్దరికం వాళ్ళది, ఒకరంటే ఒకరికి పడదు. నేనే గొప్ప అని ఒకరు అంటే నేనే గొప్ప అని ఇంకొకరు, ఈ విధమైనటువంటి రాజకీయాలు తెలంగాణ బీజేపీలో నడుస్తున్నాయనే వార్తలు కేంద్రం వరకు వెళ్ళింది. కేంద్రంలో బీజేపీ పెద్దలే తెలంగాణ రాష్ట్ర కమిటీ మీద సీరియస్గా ఉన్నారనేది తెలిసింది. బై ఎలక్షన్లో ఈటల రాజేందర్ గారి చేరిక బీజేపీలో అప్పటి నుంచి నూతనంగా పురుడు పోసుకున్నట్టు రాజకీయం ఈటల రాజేందర్ గారితో వచ్చిందనేది వాస్తవం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకటే జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా నుంచి బండి సంజయ్ గారు, కరీంనగర్ జిల్లా నుంచి ఈటల రాజేందర్ గారు, ఒక బీసీ నాయకుడు, ఎవరికి నచ్చినట్టు వారి రాజకీయం నడుస్తుంది. పార్టీ క్రమశిక్షణ తప్పుతున్నారు. అందుకే 2023 ఎన్నికల్లో ఫెయిల్ అయినాం, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్తో పోటీపడి 8 పార్లమెంట్ స్థానాలు గెలిచినాం అని సంతోషపడాలా, గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నందుకు బాధపడాలా? రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఒక్కసారి గమనించుకోవాలి. ఎందుకంటే పార్టీలో సీనియర్లు ఉండొచ్చు, కానీ పార్టీ ఎవరి వల్ల, ఎందుకోసం, ఇలాంటి సిద్ధాంతాలతో నడవాలి, పార్టీ క్రమశిక్షణలు ఏంటిది అని ఏ పార్టీగా పార్టీ క్రమశిక్షణలు ఉంటాయి. వాటిని దాటేసి వాటికి మన తెలంగాణ రాష్ట్రంలో ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకొని వాటి మీద పోరాటం చేసే అవకాశం ప్రతి పార్టీకి ఉంటుంది. అసలు పోరాడాల్సింది సమస్యల మీద పోరాడాల్సింది. కానీ ఇక్కడ వీరు చేస్తున్నటువంటి రాజకీయం ఏ విధంగా ఉంది? కిషన్ రెడ్డి గారి బలం కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారి బలం బండి సంజయ్, అరవింద్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారిది అతని గ్రూప్ అతనిది, ఈటల రాజేందర్ గారిది ఈటల రాజేందర్ గారిది. రీసెంట్గానే ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్, లేదా బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్, ఈ విధంగా కరీంనగర్ రాజకీయం అయిపోయింది అనేది చాలా వార్తలలో చూసాం. ఈటల రాజేందర్ గారిని ఓడించాలి అనే విషయము, ఓడించాలి అనే ఒక పట్టుదల బండి సంజయ్ గారు పెట్టుకున్నారు అనేది ఇక్కడ స్థానికంగా హుజరాబాద్ నియోజకవర్గంలో కొంతమంది కార్యకర్తల మాట, అంటే ఈటల రాజేందర్ గారి వర్గం వారి యొక్క మాట ఉంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారి మనుషులు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్నారో వారిని ఓడించాలి అనే కంకణం కట్టుకున్నారు ఎంపీ బండి సంజయ్ అనేది ఇక్కడ కొంతమంది బీజేపీ కార్యకర్తల మాట. ఈటల రాజేందర్ గారు పనిచేసేది బీజేపీ కోసమే, బండి సంజయ్ గారు పనిచేసేది బీజేపీ కోసమే. ఇక్కడ పార్టీ ఎలా బలంగా చేసుకోవాలి, ఏ విధంగా అధికారంలోకి రావాలనే ఆలోచనలు చేయాలి తప్ప ఈ నువ్వంటే నువ్వు, నేనంటే నేను, డి అంటే డి అనే ఈ పార్టీ లోపలనే ఈ విధంగా లొల్లిలు అయ్యేసరికి ఇంకా మీరు రాష్ట్రంలో అధికారంకి వచ్చేదేనాడు? ఈ మాటలు వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు అని చెప్పుకుంటూ మీ దాంట్లో మీరే కొట్టుకుంటూ టైంపాస్ చేసేసరికి సరిపోతుంది. ప్రధాని మోడీ గారే మాట్లాడినటువంటి మాటల్ని బండి సంజయ్ గారు లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో అధికారంలో బీజేపీ ఉంది. అధికారము దేశం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయవచ్చు. కానీ మోడీ గారు ఆయన విధానాలు ఏంటిది, ఆయన ఏ విధంగా ఉండాలి అనేది ఆయన క్రమశిక్షణ ఆయన పాటిస్తాడు. కానీ ఇక్కడ క్రమశిక్షణ తప్పి ఇష్టానుసారంగా మాట్లాడే నాయకులలో బండి సంజయ్ గారు మొదటి స్థానంలో ఉంటారు. మొదలైనా చివరైనా ఆయన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేనిపోని అని రెచ్చగొట్టి పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ, పనికొచ్చే మాటలు పనిచేసి డెవలప్ చేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం పోరాడాలి, తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి అనే ఆలోచన కాకుండా అనవసరమైన మాటలు మాట్లాడుతూ హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని, ఇంకోరని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ టైంపాస్ చేస్తున్నటువంటి నాయకుడు అని చెప్పుకోవచ్చు.
అందుకోసం కాదు కదా అంత పెద్ద పదవి ఇచ్చి. నేడు కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు, బండి సంజయ్ గారు. కానీ అలాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు ఒక బీసీ నాయకుడు. బీసీ నాయకత్వాన్ని ఇక్కడ రేపు రోజున మీరు నిలబెట్టాలని కోరుకునేటువంటి నేను కూడా బీసీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే బీసీకి అవకాశం ఇస్తే బండి సంజయ్ గారు కొంత కష్టపడతాడు. కానీ ఆ కష్టాన్ని ఒకటే మాటలో పొడగొట్టుకుంటాడు. ఇలాంటివి కాదు కదా బండి సంజయ్ గారు మీరు చేయాల్సింది. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కానీ, ప్రతి ఎమ్మెల్యే కానీ, ప్రతి ఎంపీ కానీ అందరూ నా వాళ్ళే, అందరూ నా కోసం, మన పార్టీ కోసం పోరాటం చేసేటోళ్ళే, పార్టీ కోసం పనులు చేసేటోళ్ళే, ధర్మం కోసం పనిచేసేటోళ్ళే అని అనుకుని అందరితోనే మంచిగా మెదలాలి. ఈటల రాజేందర్ గారికి ఉన్నటువంటి బలంలో సగం బలం ఉండదు మీకు. ఈటల రాజేందర్ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అంత కష్టాల్లో ఉన్నప్పుడు ఒక హుజరాబాద్ నియోజకవర్గంలో కనీసం 1000 ఓట్లు కూడా బీజేపీకి పడినటువంటి సమయంలో బీజేపీ నుంచి బై ఎలక్షన్లో పోటీ చేసి ఒక ఎమ్మెల్యే స్థానాన్ని మీకు ఇచ్చిండు బీజేపీ పార్టీకి. మరి అంత ఉన్న నాయకుడిని, ఒక మాజీ మంత్రిని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడము, లేకపోతే నువ్వెంత అని చూసుకోవడము, ఇవి కాదు చేయాల్సింది. పార్టీ కట్టుబాట్లు ఏ విధంగా ఉన్నాయి, పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఏం పని చేయాలి, కాంగ్రెస్ ఏం పని చేస్తుంది, బీఆర్ఎస్ ఏం చేస్తుంది, వాటి మీద పోరాటం చేయండి. ప్రజల కోసం పోరాటం చేయండి. ప్రజల సమస్యలను వెలికి తీయండి. ప్రజల సమస్యల కోసం పోరాటం చేయండి. పాత మూలకేసిన ముచ్చట్లు తీసుకొచ్చి ముందర పెట్టుకొని, లేకపోతే ఈ మతాన్నే చేతుల పట్టుకొని తిరుక్కుంటూ, ఈటల రాజేందర్ గారు మంచి చెప్పిండు, మతంతోని మనకు రాజ్యాధికారం రాదు, మనకు సీట్లు రావు, మనకు అధికారంలోకి రాలేము, ప్రజలకు అనుకూలంగా మనం ఉండాలి అనేది మాట్లాడుకొచ్చిండు. దానికి మళ్ళీ కౌంటర్గా నా ఊపిరి ఉన్నంత వరకు నేను ధర్మం కోసం ఉండు, మంచిదే, అది నీ సొంత విషయము, నా శ్వాస ఆగిపోతే, నా లోపల హిందుత్వము ఎప్పుడైతే నా నోటి నుంచి బంద్ అవుతుందో అప్పుడు శ్వాస ఆగిపోతుంది, సరే అది నీ పర్సనల్, మంచిదే, పెట్టుకో. కానీ ఇళ్ళనే గ్రూప్ రాజకీయాలు చేసుకుంటే ఇలాంటివి చేయడానికి కాదు కదా ఒక ఎంపీగా గెలిపించింది ప్రజలు. ఎట్లా అధికారం రావాలని చేయండి. కాంగ్రెస్కు టీఆర్ఎస్ కంటే బీజేపీ బెటరు. వీళ్ళని అధికారం తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చాలా గొప్పగా ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో మొదటి స్థానానికి తెలంగాణ రాష్ట్రం వస్తుందనే నమ్మకాన్ని మీరు ప్రజలు కలిగించండి. ఇలాంటి పనులు చేయండి. గ్రూప్ రాజకీయాలు పెట్టుకొని అదే చూసుకుంటాం. ఇక్కడ సొంతంగా ఈటల రాజేందర్ గారు కూడా కొంత నిరాశ చెందినట్టు వార్తలు వస్తున్నాయి. కార్యకర్తలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అతని నియోజకవర్గాన్ని అతను కాపాడుకోవాలి, బీజేపీ పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలి, కార్యకర్తలకు సమస్యలను పరిష్కారం చేయాలి అనే ఉద్దేశం రాజేందర్ గారికి ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కొత్తగా బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకుని గెలిచిన వ్యక్తి కాదు. ఆయన రాజకీయం 2004, 2003 నుంచే ఉన్నది. ఆయన ఎమ్మెల్యేగా అవి గెలిచినప్పటికి వెళ్ళి ఆయన మంత్రిగా చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీరందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటే రేపు అధికారంలోకి మీరు వచ్చినా కూడా మా సొంతలు కూడా ఆహ్వానిస్తాం కదా, మంచిగా ఉండి మంచి సమస్యలు పోరాటం చేస్తారు, మంచి పోరాట యోధులని. ఇలాంటి పనులు చేసుకోండి. ఇదే విషయం కదా అక్కడ మీ కేంద్ర మోడీ గారు ప్రధాని ఈ విషయాలే కదా మీకు చురుకలు పెట్టింది. మోడీ గారు కూడా నిరాశ చెందింది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ కమిటీ విషయంలో అనేది స్పష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రజల కోసం పోరాడండి, ప్రజల సమస్యలను తీర్చే ప్రయత్నాలు చేయండి. బీజేపీ గెలిపించుకుందామని ఒక నాయకుడు చూస్తే అక్కడ ఓడగొట్టాలని మీకు మీరే అది చూసుకోకండి. కార్యకర్తలకు మీరున్నారు, కార్యకర్తల కోసం మీరున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను నట్టేయడం ఉంచకండి. ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు. అందరూ కలిసి ఏకమయ్యి అధికారంకి వచ్చే ప్రయత్నం చేయండి. మీరు అవకాశం ఉంటే బండి సంజయ్ గారు రేపు మంచి పొజిషన్లో ఉంటారు కావచ్చు. రేపు ప్రభుత్వం ఏర్పడితే కనుక అరవింద్ గారు మంచి పొజిషన్లో ఉంటారు కావచ్చు. బీసీ నాయకత్వాన్ని బలపరచండి. బీసీ నాయకులు ఎదగాలని కోరుకుంటున్నాను. నేను కూడా బీసీ నాయకత్వం ఉండాలని కోరుకుంటున్నాను. నేను బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడండి. మోడీ గారితో కూర్చోండి. మీ ఎంపీలందరూ పోండి, బీసీ రిజర్వేషన్లను అమలు చేపియండి. పిల్లలు ఆగమవుతున్నారు, ఉద్యమాలు జరుగుతున్నాయి, బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇలాంటి విషయాల గురించి పోరాటం చేయండి. ఇలాంటి విషయాల గురించి మోడీ గారితో మాట్లాడండి. దాన్ని ఓకే చేయించుకొని రండి. మీకు ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు మిమ్మల్ని. ఇది ఇంకా మార్పు చెందాలి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. మరిన్ని మంచి పనులు చేసుకుంటూ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను మీ కిషోర్, జర్నలిస్ట్.